Hey everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube channel. Phrasal verbs part 1. ఈ వీడియోలో మనము అడ్మిట్ టు, అడ్మిట్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్స్ ఎప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలో నేర్చుకుందాము. మొదట అడ్మిట్ టు. అడ్మిట్ టు అంటే ఏంటి? టు యాక్సెప్ట్ సంథింగ్, ఎస్పెషల్లీ ఏ మిస్టేక్. ఏదైనా అంగీకరించడము. పర్టికులర్గా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును యాక్సెప్ట్ చేయడము, అంగీకరించడము, అక్నాలెడ్జ్ చేయడము. ఓకే, సో అడ్మిట్ టు అనే ఫ్రేజల్ వర్బ్ని మనం ఏదైనా చేసిన తప్పును అంగీకరించే సందర్భంలో యూజ్ చేస్తాము. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. మొదటి సెంటెన్స్, ద స్టూడెంట్ అడ్మిటెడ్ టు నాట్ కంప్లీటింగ్ ద హోంవర్క్ ఆన్ టైం. స్టూడెంట్కు హోంవర్క్ ఇచ్చారనుకోండి, స్టూడెంట్ కంప్లీట్ చేయలేకపోయాడు ఆన్ టైంలో. అటువంటి సందర్భంలో స్టూడెంట్ తన మిస్టేక్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు, అక్నాలెడ్జ్ చేస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు, ఏదైనా అనవచ్చు. సమయానికి హోంవర్క్ పూర్తి చేయలేదని విద్యార్థి అంగీకరించాడు. ద స్టూడెంట్ అడ్మిటెడ్ టు నాట్ కంప్లీటింగ్ ద హోంవర్క్ ఆన్ టైం. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్, హీ అడ్మిటెడ్ టు కాపీయింగ్ హిస్ ఫ్రెండ్స్ నోట్స్. అతడు తన స్నేహితుడి నోట్స్ కాపీ కొట్టినట్లు అంగీకరించాడు. సో అతను చేసిన మిస్టేక్ ఏంటి ఇక్కడ? తన ఫ్రెండ్ నోట్స్ను కాపీ చేయడము. అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో ఈ విధంగా చెప్పేటప్పుడు మనము హీ అడ్మిటెడ్ టు కాపీయింగ్ హిస్ ఫ్రెండ్స్ నోట్స్. ఈ విధంగా అడ్మిటెడ్ టు అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, నేను ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చాను. మీరు అడ్మిట్ టు అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ట్రాన్స్లేట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మొదటి సెంటెన్స్, అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా ముందుగానే, అర్లీగానే వెళ్ళిపోయినట్లు వారు అంగీకరించారు. సో వారు అర్లీగా పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళిపోయినట్లు యాక్సెప్ట్ చేశారు. రెండవ సెంటెన్స్, ఆమె తన తప్పును, మిస్టేక్ను అంగీకరించింది. ఓకే, సో వీటిని ట్రాన్స్లేట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, అడ్మిట్ ఆఫ్. అడ్మిట్ ఆఫ్ అంటే ఏంటి? అడ్మిట్ ఆఫ్కు 2 మీనింగ్స్ వస్తాయి. టు అలౌ ఫర్ ద పాసిబిలిటీ ఆఫ్ చేంజింగ్ సంథింగ్. ఏదైనా ఒక విషయంలో మార్పునకు అవకాశం కల్పించడము, అంటే చేంజెస్కు అవకాశాన్ని కల్పించడము. రెండవది కన్సిడరేషన్ ఆఫ్ సంథింగ్, పరిగణనలోకి తీసుకోవడము. ఈ విధంగా 2 అర్థాల్లో మనము అడ్మిట్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ను ఉపయోగించవచ్చు. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము, మీకు క్లియర్గా మీనింగ్ ఇంకా అర్థమవుతుంది. మొదటి సెంటెన్స్, ద ప్రాజెక్ట్ డెడ్లైన్ అడ్మిట్స్ ఆఫ్ నో ఎక్స్టెన్షన్స్. ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒక గడువు టైం, డెడ్లైన్ అనేది ఉందనుకోండి, పలాని డేట్ కల్లా, పలాని టైం కల్లా కంప్లీట్ చేయాలి అనేసి. సో అటువంటి ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి గడువును పొడిగించే అవకాశం లేదు అని చెప్పడానికి మనం ఇక్కడ అడ్మిట్స్ ఆఫ్ అని యూజ్ చేసాము. ఇక్కడేంటి? పాసిబిలిటీ ఆఫ్ చేంజింగ్ సంథింగ్. సో మొదటి అర్థం ఉంది కదా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు, ఈ మీనింగ్లో ఇక్కడ ఈ సెంటెన్స్లో అర్థం వస్తుందన్నమాట. సో డెడ్లైన్ను చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు, అవకాశం లేదు. ఓకే, సో ఏ విషయంలో మార్పుకు అవకాశం లేదు? ఇక్కడ డెడ్లైన్ను చేంజ్ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం లేదు. సో ద ప్రాజెక్ట్స్ డెడ్లైన్ అడ్మిట్స్ ఆఫ్ నో ఎక్స్టెన్షన్స్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, దిస్ ఎవిడెన్స్ అడ్మిట్స్ ఆఫ్ నో డౌట్ అబౌట్ హిస్ గిల్ట్. ఈ సాక్ష్యము, దిస్ ఎవిడెన్స్, ఈ సాక్ష్యము అబౌట్ హిస్ గిల్ట్, అతడు దోషి అని చెప్పడానికి, నో డౌట్, ఎటువంటి సందేహం లేకుండా. సో ఈ సాక్ష్యం ఎటువంటి సందేహం లేకుండా
అతడు దోషి అని స్పష్టంగా చూపిస్తున్నది. సో ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఇక్కడ రెండవ మీనింగ్ ఇచ్చాం కదా, పరిగణనలోకి తీసుకోవడము. ఇక్కడ దేన్ని పరిగణనలోకి తీసుకున్నాం మనము? ఎవిడెన్స్ను, సాక్ష్యాన్ని. సో ఈ సాక్ష్యాన్ని బట్టి అతడు దోషి అని మనకు ఎటువంటి సందేహం లేకుండా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్. The classroom rules admits of some flexibility during group projects. జనరల్గా క్లాస్ రూమ్లో రూల్స్ ఎలా ఉంటాయి? స్టూడెంట్స్ మాట్లాడకూడదు, డిస్టర్బ్ చేయకూడదు, ఈ విధంగా ఉంటాయి కదా. కానీ గ్రూప్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కంపల్సరీ స్టూడెంట్స్ వాళ్ళ గ్రూప్తో, వాళ్ళ టీంతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్ రూమ్ రూల్స్ అనేవి మనము గ్రూప్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కొద్దిగా మార్పుకు అవకాశం ఉంది, మార్పులు చేయడానికి అనే మీనింగ్లో ఈ సెంటెన్స్ ఉంది. సో విద్యార్థులు గ్రూప్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు తరగతి గది నియమాలలో కొన్ని మార్పులు చేయడానికి అవకాశం ఉంది. ఫ్లెక్సిబిలిటీ డ్యూరింగ్ గ్రూప్ ప్రాజెక్ట్స్. సో ఏ విషయంలో మార్పుకు అవకాశం కల్పించబడింది ఇక్కడ? ద క్లాస్ రూమ్ రూల్స్, తరగతి యొక్క నియమాలలో, రూల్స్లో అడ్మిట్స్ ఆఫ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సో ఇక్కడ ఏ మీనింగ్ వచ్చింది? ఇక్కడ మొదటి మీనింగ్ ఉంది కదా, రెండు మీనింగ్ చెప్పుకున్నాం కదా, రెండు అర్థాలు. సో మొదటి అర్థానికి ఇక్కడ మీనింగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్, నేను ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఇచ్చాను. ఈ సెంటెన్సెస్ను మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఈ దశలో ప్లాన్లో ఎటువంటి మార్పులను అంగీకరించబడదు. ఈ స్టేజ్లో ప్లాన్లో మార్పు చేయడానికి అంగీకరించబడదు. పరీక్షా ఫలితాలు, ఎగ్జామ్ రిజల్ట్స్ విద్యార్థి యొక్క పురోగతిని, ఇంప్రూవ్మెంట్ని ఎటువంటి సందేహం లేకుండా సూచిస్తాయి. ఈ రెండు సెంటెన్స్ను ప్రాక్టీస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.